స్టార్ స్టూడియోస్. సో ఇప్పుడు వస్తున్న మూవీస్ పై జనాల్లో ఎలాంటి ఒపీనియన్ ఉంది? మూవీస్ నిజంగా ఇప్పుడు వెళ్ళి చూస్తున్నాం కదా, ఎంతవరకు ఎంటర్టైన్మెంట్ ని క్రియేట్ చేస్తున్నాయి? ఇప్పుడు గడిచిన సంక్రాంతి అంటేనే మూవీ ఫెస్టివల్. సో అప్పుడు వచ్చిన మూవీస్ ఎలాంటి ఇంపాక్ట్ ని జనాల్లో క్రియేట్ చేసినాయి? ఈ టాపిక్స్ అన్ని మనతో మాట్లాడడానికి సోషల్ అనలిస్ట్ అల్లం నాగరాజ్ గారు. సో ఆయనకి వెల్కమ్ చెప్పేసి మూవీ విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? సో ఇప్పుడు మనం సంక్రాంతికి మూవీస్ చూసాం. సంక్రాంతితో పాటు అంతకు ముందు మూవీస్ చూసాం. ఇప్పుడు ఫ్యూచర్ లో కూడా చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. సో వస్తున్న మూవీస్ ఏంటంటే ఒకప్పటి ముందు ఇప్పుడు ఆ తర్వాత అన్నట్టు అసలు ఇప్పుడు చూసే ఏ మూవీస్ కూడా కథ ప్రకారం కానీ లేకపోతే డైలాగ్స్ ప్రకారం కానీ లేదా తీసే డైరెక్టర్ ప్రకారం కానీ మీకు పబ్లిక్ ప్రకారంగా మీకేమనిపిస్తుంది ఇప్పుడు మూవీస్ చూస్తుంటే? అంటే అవి కరెక్టే అంటారా? అన్ని హిట్ అవ్వాలని లేదని మనకు కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే పబ్లిక్ కి రీచ్ అయ్యే విధంగా మూవీస్ ఉండట్లేదు అన్నది జనాల ఒపీనియన్. దానికి మీరేమంటారు? ముఖ్యంగా 24 క్రాఫ్ట్స్ పైన గ్రిప్ ఉండేది డైరెక్టర్. ఈ డైరెక్టరు, ప్రొడ్యూసరు, తర్వాత మిగతా అందరు కలిస్తేనే ఒక మూవీ ఒక తెరపైకి వస్తుంది. కానీ ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ మనం తీసుకోవచ్చు. ఒకటి పెద్ద సినిమాలు. పెద్ద సినిమాలు అంటే అది బడ్జెట్ ప్రకారంగా, బడ్జెట్ ప్రకారంగా వాళ్ళకు ఉన్నటువంటి హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ అంటే కాస్ట్యూమ్స్ ప్రకారంగా వాళ్ళు తీసుకుంటారు. తర్వాత చిన్న సినిమాలు తీసిన వాళ్ళే పెద్ద సినిమాలకు ఎదుగుతారు. ఏ రకంగా చూసుకున్నా సినిమా ఫీల్డ్ ఇప్పుడు వచ్చే సినిమాలంతా, సినిమా ఇండస్ట్రీ మొత్తం చనిపోయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం ఇప్పుడున్నటువంటి సందర్భంలో మన తెలుగు ఇండస్ట్రీకి తీసుకుంటే ఇంకా వీళ్ళు ఎడ్యుకేట్ కాలేదనే చెప్పుకోవాలి. చాలా మటుకు కూడా డబ్బింగ్ సినిమాలు తీసుకొని, మన డబ్బింగ్ సినిమాలు ఒకప్పుడు వేరే లాంగ్వేజ్ డబ్బు అయ్యేది, కానీ ఇప్పుడు వేరే లాంగ్వేజ్ సినిమాస్ అన్ని కూడా కన్నడ, తమిళ అటు సైడ్ అన్ని కూడా అక్కడ హిట్ అయిన మూవీస్ ను వాళ్ళు ఇక్కడ మనకు తీసుకొని దాన్ని రీమేక్ చేయడం అవి ఇవి చేస్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. కానీ ఇక్కడ మూవీ అంటే వాళ్ళు ఎవరైనా కూడా ఇది కూడా ఒక బిజినెస్. సినిమా ఇండస్ట్రీ అనేది కూడా ఒక బిజినెస్. బిజినెస్ అంటే ఏంటి? వీళ్ళు ఎవరైతే సినిమా తీసిన ప్రొడ్యూసరు, ఆ బ్యానరు పబ్లిక్ కనెక్ట్ అయ్యే విధంగా ఉంటేనే ఆదరిస్తారు. ఇక్కడ మళ్ళీ హీరో బేస్డ్, హీరోయిన్ బేస్డ్గా, హీరో అనగానే వాళ్ళు ఒకటి ఇప్పటికి కూడా చిరంజీవి ఇంత ఉన్నా కూడా ఖైదీ నంబర్ 150 అయిపోయింది. ఇంకా 2-3 సినిమాలు కూడా ఆయన తీసినా కూడా ఇప్పటికి కూడా చిరంజీవికి ఒక ఆదరణ అంటే జనం లోపల, జనం గుండె లోపల ఆ విధంగా ఒక అభిమానం ఆయన ఉండిపోయింది. ఆ రకమైన ఇమేజ్ వేరు. కానీ ఇక్కడ పబ్లిక్ ఏం అవసరం, పబ్లిక్ ఏం అవసరమో, ఏ కంటెంట్ పబ్లిక్ రీచ్ అవుతుందో తెలిసే విధంగానైతే తీసుకోవట్లేదు అనేది చెప్పుకోవాలి. ఇప్పుడు రీసెంట్ మూవీ నేమ్ అని కాకుండా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ వచ్చింది అని చెప్పేసి అన్నారు, కానీ అది జనాలకి ఎక్కట్లేదు. అంటే ఏంటి, జనాల్లో డిఫరెన్స్ వచ్చిందనా లేకపోతే కథ ప్రకారం అది హిట్ అవ్వలేదనా? ఎలా చెప్పగలం దాన్ని? అంటే కంటెంట్ ఇప్పుడు ఒక మెసేజ్ ఓరియంటెడ్ కాబట్టి హిట్ చేసేయాలి అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు దీనికి మనం ఇండస్ట్రీలో వాళ్ళకి తెలియదా? ఎందుకంటే 100 కోట్ల రూపాయలు పెట్టి పెడుతున్నారు, కానీ వాళ్ళు ఒక కంటెంట్ అనుకుంటున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే ఒక స్కేల్ పైన జర్నీ చేయట్లేదు స్టోరీ. ఏ స్టోరీ అయినా ఒక స్కేల్, ఒక జోనర్ అనుకొని ఆ జోనర్ పైననే జర్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ కంటెంట్ బేస్డ్. ఉదాహరణకి నేను అంటే కొన్ని సినిమాలలో 12th ఫెయిల్ అని చూసినాం. ఆయన ఏంటంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్, పిల్లలకు కొంత మెసేజ్ ఓరియంటెడ్, మళ్ళీ అందులో లవ్ ఉంది, ఈ రకంగా ఇట్లా అన్ని జోనర్స్ టచ్ చేసి అట్లా అనేక రకంగా. ఇప్పుడు మనకు లక్కీ భాస్కర్ అని చెప్పేసి ఓ మూవీ వచ్చింది. అది చిన్న అంటే ఒక బడ్జెట్ పెట్టిండ్రు, లైన్ మీద తీసిండ్రు. ఇంకా తర్వాత అడ్వకేట్ బేస్డ్, నేను ప్రొఫెషనల్గా అడ్వకేట్ బేస్డ్ కొన్ని మూవీస్ తీస్తున్నారు. కానీ ఏదైనా కూడా ఒక లైన్ మీద, జోనర్ మీద, 24 క్రాఫ్ట్స్ మీద గ్రిప్ లేకుండా పబ్లిక్ను ఒక ఇంకో పెద్ద హీరోని పెట్టి, పెద్ద బడ్జెట్ పెట్టి, ఏ స్టోరీ లేకుండా ఒక ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా ఇండస్ట్రీ అంటే ఎంటర్టైన్మెంట్లోనే భాగం. ఎంటర్టైన్మెంట్ ఇచ్చుకుంటూ ఏదైనా మెసేజ్ ఓరియంటెడ్గా ఉండాలి. కానీ ఇప్పుడు వచ్చే సినిమాలు ఎక్కడ కూడా ఇవాళ పబ్లిక్లో ఎవరు కూడా ఏ సినిమా పోవాలంటే కూడా భయపడే రోజులు వచ్చినాయి. ఆ రకంగా తయారైంది ఇండస్ట్రీలో ఇప్పుడు జరిగే సందర్భంలో కొంత సోషల్ మీడియా ప్రభావం కూడా, ఈ చిన్న షార్ట్ ఫిలిమ్స్ ఈ రకంగా ఉన్నాయి. కనీసం షార్ట్ ఫిలిమ్స్ అన్నా బాగుంటున్నాయి. కానీ అంటే 1000 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ప్రొడ్యూసర్స్ పెట్టి
హీరోలకు పెద్ద రెమ్యునరేషన్స్ ఇచ్చి తీరా చూస్తే ఏంటంటే ఆ సినిమాలో పోతే ఏం లేదు, కనీసం 1 డే 2 డేస్ ఆడే పరిస్థితి లేనటువంటి మూవీస్. సో ఇప్పుడు కొన్ని మూవీస్ చూస్తే ఎలా ఉంటుందంటే అవసరమైంది, ఇప్పుడు రీసెంట్ మనం RRR చూడొచ్చు లేదా పుష్ప చూడొచ్చు, అవసరమైంది అంటే ఎంత బడ్జెట్ లో పెట్టారు ఏంటి అన్నది కదా, కంటెంట్ కరెక్ట్ గా ఉంటే ఈ జనాలు హిట్ చేస్తారని చాలాసార్లు ప్రూవ్ అయింది. అలాగే కొన్ని మూవీస్ ఎలా ఉంటున్నాయంటే అవసరం లేకపోయినా ఆ కంటెంట్ అందులో దోచడానికి ట్రై చేయడం. ఇప్పుడు ఒక ఐటమ్ సాంగ్ అక్కడ అక్కర్లేదు, బట్ అది పెట్టాలి కాబట్టి ఎక్కడ దుక్కుని పెట్టేయాలి. సో హీరో హీరోయిన్ కి ఒక సాంగ్ అక్కర్లేదు, కానీ అది పెట్టాలి కాబట్టి ఎక్కడ దుక్కుని పెట్టేయాలి అన్న పాయింట్ లో ఇప్పుడు డైరెక్టర్స్ అలాగే ఉన్నారు, ప్రొడ్యూసర్స్ అలాగే ఉన్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ కూడా లాభం రావాలి అని ప్రొడ్యూసర్ చూస్తారు, డైరెక్టర్ ఏముంటాడు ఆయనకు నేమ్ రావాలనే చూస్తాడు. కానీ ఇక్కడ ఏమైంది, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కనెక్ట్ అవుతుంది. వాళ్ళు ఏంటంటే ఐటమ్ సాంగ్ కోసం వచ్చేటోళ్ళు ఉంటారు, ఫైట్స్ కోసం వచ్చేటోళ్ళు ఉంటారు, కొంతమంది స్టోరీ బేస్డ్ వచ్చేటోళ్ళు ఉంటారు, కొంతమంది హీరో అభిమానులు ఉంటారు, కొంతమంది హీరోయిన్ అభిమానులు, కమిడియన్ కూడా ఫ్యాన్స్ ఉంటారు. ఈ రకంగా ఇట్లా పోతారు. ఇక్కడ వచ్చిన సందర్భము మనం మాట్లాడుకొని ఓపెన్గా మాట్లాడుకునే ఈ డిబేట్లో వాస్తవిక విషయాలల్లో జనానికి ఏం అవసరం అనేది వీళ్ళు తెలుసుకోలేని సందర్భం ఉంది. జనానికి ఏం అవసరం, జనాలకు ఏదైతే ఆడియన్స్కి ఉన్నదో అది తెలియాలంటే కూడా భగవంతుని వల్ల కూడా అయ్యే సందర్భం కాదు. అంటే వాళ్ళు ఇట్లా ఈ పాయింటేనే క్యాచ్ చేస్తారు అనేది. ఇప్పుడు బలగం సినిమా ఉంది, ఇక్కడ బలగం సినిమా ఉంది. బలగం సినిమా చిన్న బడ్జెట్తో తీసిండ్రు. డీజే టిల్లు ఉన్నాడు, అందులో ఏమన్నా ఉందా? ఏం లేదు. డీజే టిల్లు అంటే మ్యూజిక్, ఒక సాంగ్, ఆయన స్లాంగ్, దాంతో ఆయన వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ అసలు ఒక మోర్ దెన్ 100 times వాళ్ళు అంటే నేమ్ వచ్చింది, మనీ కూడా సక్సెస్ అయ్యారు అనుకున్న దానికంటే. అంటే అది ఎంటర్టైన్మెంట్. సరే ఆ లాంగ్వేజ్ స్లాంగ్ను, ఆ స్లాంగ్ను ఇంకో సినిమాలు ఇష్టపడతారా అంటే పడరు. అట్లాంటిది ఉండాలి. కానీ ఒకటి హిట్ అయింది అంటే దాని వెనుకనే కథ డీజే టిల్లు అనగానే ఇంకో 10 మంది టిల్లులను తయారు చేస్తారు. ఈ తయారు చేసి ఈ విధంగా వదిలేయడం అనేది ఏదైతే ఉన్నదో అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. న్యూ ట్రెండ్ ఏదన్నా ఉండాలి. ఇప్పుడు బలగం సినిమా మాట్లాడుకుంటే ఏముంటుంది, అలా ఏదో మూలుగా బొక్క పంచేది అనుకుంటా. అంటే ఒకటి అంటే ఇంటికి వచ్చిన అల్లుని మర్యాద చేయలేదు, అక్కడ వాళ్ళు అలిగిన సందర్భం తెలంగాణ స్లాంగ్లో, అక్కడ చనిపోయిన కాడ పిట్టకు ముట్టలేదు అంటే అదొక సెంటిమెంట్ జోనర్ను క్రియేట్ చేసి దాన్ని ఒకటి మూవీ లైన్లోకి తీసుకొచ్చేసి రిలేషన్స్ను చూపెట్టే. ఈ రకంగా మూవీస్ అనేది అట్లా ఉండే పరిస్థితి. ఆ ఉండే సందర్భంలో ఎక్కడైతే వీళ్ళు ఇక్కడ ఈ మూవీ ఇండస్ట్రీలో నష్టపోయేది ఎవరు అంటే ఫస్ట్ ప్రొడ్యూసర్. తర్వాత ఈ ప్రొడ్యూసర్ కూడా ఇక్కడ ఏమైందంటే ఈ ఇండస్ట్రీలో మెయిన్ పాయింట్కి వస్తే మనం ఇండస్ట్రీలో ఏమైందంటే ఈ స్టార్ హీరో ఉంటే ఇంత గ్యారంటీ మనకు రిటర్న్స్ వస్తాయి, ఇంత పెట్టుబడి ఈయన మీద పెట్టవచ్చు, ఈయన మీద ఇంత పెట్టుబడి పెట్టచ్చు అని ఈ రకంగా ఉండి ఏదో ఒక స్టోరీని తీసుకొచ్చి దాన్ని అట్లా జర్నీ చేయించడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కానీ చిన్న డైరెక్టర్స్ ఉన్నారు, చిన్న రైటర్స్ ఉన్నారు, డైలాగ్ రైటర్స్ ఉన్నారు, మనకు అన్ని 24 క్రాఫ్ట్స్ను కమాండ్ చేసేటోళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళను ఈ గుర్తించే ఈ ప్రొడ్యూసర్స్ లేరు. వీళ్ళు ఇస్తారు, ఈయన ఫేమ్ అవుతాడు, 2 సంవత్సరాల తర్వాత డేట్ ఇస్తాడు. ఇవాళ మనం క్రియేట్ చేసుకున్న స్టోరీ 2 years తర్వాత అది జర్నీ అవుతుందా, ఆడియన్స్కి రన్ అవుతుందా, ఇవన్నీ కూడా ల్యాక్ ఆన్ us. సో అంటే 2 years కి అనుకున్న కంటెంట్ అప్పుడు జనాలకు నచ్చకపోవచ్చు అన్నది కూడా మీ పాయింట్. 100% కదమ్మా. ఇప్పుడు నవ్వు ప్రజెంట్ హాట్ టాపిక్ ఉన్న టాపిక్ రేపు అది ఇంకొక కొద్ది రోజులు 1 year 6 months. కానీ హీరోలు హీరోయిన్ల డేట్స్ కూడా 2 years తర్వాత 3 years తర్వాత అని చెప్పి నేను వింటుంటా. చాలామంది మనకు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ వాళ్ళ బాధ, కానీ వాళ్ళ వర్త్ ఉంటుంది. కానీ ప్రూవ్ కావాలంటే అవకాశాలు రాక చాలామంది ఉంటారు. కృష్ణానగర్ కష్టాలని అనేక మంది కొన్ని టీవీ ఛానల్ వాళ్ళు కూడా ఎపిసోడ్ చేసిండ్రు, మీ ఏఎన్ఆర్ స్టూడియోస్ కూడా ఎపిసోడ్ చేసిండ్రు. కానీ ఉన్నటువంటి సందర్భంలో టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఏమైందంటే ఇంట్లో కూడా మాఫియా, ఒక సైడ్ హెడ్డింగ్గా మనం మెయిన్ పాయింట్గా తీసుకోవాలంటే మాఫియా అంటే ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి కొద్ది మంది చేతులలో గుత్తాధిపత్యం ఉండడం. ఓపెన్గా మాట్లాడుకుంటే దిల్ రాజు ఉంటాడు, దిల్ రాజు కొన్ని థియేటర్స్ అన్ని కొనేసుకుంటాడు, అల్లు అర్జున్ ఉంటారు, అంటే గీతా ఆర్ట్స్ ఈ రకంగా వీళ్ళు మొత్తం థియేటర్స్ కొనుక్కొని వాళ్ళు డిసైడ్ చేసిందే సినిమా. నువ్వు ఎంత మంచి సినిమా తీసుకొని వచ్చినా అక్కడ మళ్ళీ వాళ్ళు చూడాల్సిందే, వాళ్ళు ఒక రేట్ ఫిక్స్ చేసుకోవాల్సిందే, వాళ్ళు తీసుకొని వాళ్ళు
డిస్ట్రిబ్యూటర్స్కి ఇస్తేనే ఆ సినిమా అక్కడికి ముందుకు పోయే పరిస్థితి. రెండో రకం ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్ అంట. ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా మాఫీ అయిపోయింది. వాళ్ళకి ఏది నిజం, ఏది అబద్ధం, ఏది ఎట్లుంటుంది, ఏ సినిమా ఎక్కడికి పోవాలి, ఎంత ఉండాలి. ఇప్పుడు రివర్సు ఓటీటీ పైసలు ఇచ్చుడు కాదు, ఓటీటీకి వీళ్ళు డబ్బులు ఇచ్చి ఆ సినిమా కొంచెం మూవప్ అయితే కొంతమందికి అవకాశాలు వస్తాయి అనే సందర్భంలో ఈ మాఫియాయిజం ఒకటి నడవడం, ఈ రకంగా కూడా ఇండస్ట్రీ క్రమక్రమంగా తగ్గిపోతుంది. ఎవరు కూడా పిల్లలు మళ్ళీ ఈ 2020 మ్యాచెస్ లెక్క ఇంతకుముందు 3 గంటల సినిమా ఉండేది, 2.5 hours అయింది, 220 తర్వాత ఇప్పుడు వచ్చేసి 1.5 hours చూడ 140 minutes కూడా చూడడం కూడా కష్టమే అయిపోయినటువంటి సందర్భం. అయితే ఏదున్నా సుత్తి లేకుండా సోది లేకుండా డైరెక్ట్ పాయింట్కి వచ్చే ఇష్యూస్. అయితే ఇప్పుడు ఉన్నటువంటి మూవీ మొత్తం చూడాలంటే అంటే నవరసాలు పండించే విధంగా ఉంటేనే మూవీ అంటారు దాన్ని. ఆ నవరసాలు పండించే విధంగా మూవీ తీయాలి అంటే అన్నీ కూడా రావాలి అనే క్రమంలో అంటే హాస్యం ఉండాలి, ఫైట్స్ ఉండాలి, ఉన్నటువంటి పరిస్థితుల్లో స్టోరీ ఉండాలి. స్టోరీ ఎప్పుడు ఓపెన్ చేయాలి, ప్రీ క్లైమాక్స్ ఏంది, ప్రీ ఇంటర్వ్యూల్ ఏంది, క్లైమాక్స్ ఏంది, ఇవన్నీ ఒక జోనర్గా కట్ చేసుకొని దాని స్టోరీ రైటర్స్, స్క్రిప్ట్ రైటర్స్ అందరూ ఎంతోమంది కష్టపడితే అక్కడికి వస్తుంది. వచ్చినాక ఆ స్టోరీకి ఏ హీరో సెట్ అవుతాడు, ఆయనకు రెమ్యునరేషన్ ఎంత ఇవ్వాలి, ఇదంతా ఒక పెద్ద ఇవన్నీ తీస్తే ఇలా తీసి అక్కడ మూలకు పడున్న సినిమాలు 100 సినిమాలు. ఇవాళ 100 సినిమాలు తీస్తే 4 నుండి 6 సినిమాలే బయటకు వచ్చే సందర్భం. ఆ 4-6లో కూడా ఇవాళ జనం ఆదరణ కోల్పోయింది అంటే సినిమా ఇండస్ట్రీ ఉన్నట్ట లేనట్ట అనేది ప్రశ్నార్థకంగా ఉన్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ANR Studios. Yeah.